అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తేదీన మన కైట్లూరు ప్రాంతంలో దానిగూడెం జిల్లాలో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టమైన ఘటన. మన కైట్లూరు నియోజకవర్గంలో అప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు చాలా తీవ్ర విఘాతం కలిగిస్తా ఉన్నాయి. ఎందుకంటే లేనటువంటి వ్యక్తిని నన్ను దాంట్లో ఉన్నట్టుగా చేసి మన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇతర ప్రాంతాల నుండి రోజు కూడా మన కైట్లూరు ప్రాంతానికి తీసుకురావడం, కాపులకి దళితులకి వైషమ్యం సృష్టించాలి, శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి. ఆ వివాదాల్లో ఆ గొడవల్లో చలి మనుషులు కాల్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు దూరం నాగేశ్వరరావు చేసినటువంటి కుట్రలో భాగంగా అమాయకుడు నన్ను బలి చేయడం జరిగింది. అయినప్పుడు కూడా మన కైట్లూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా శాంతి భద్రత బాగుండాలనే ఉద్దేశంతోనే మన జరిగినటువంటి ఎన్నికల్లో మన ఎన్డీఏ కూడా అధికారంలో గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతం కూడా కులాలు కలుపుకునే ఆలోచన విధానం. అటువంటి కులాలు కలుపుకునే ఆలోచన విధానంలో ఇటువంటి కులాల మధ్యన వైషమ్యాలు తెచ్చినందుకు అది కూడా దాంట్లో నన్ను కుట్రదారుడిగా ఈ రకంగా నన్ను ఆరోపిస్తున్నందుకు నాకు చాలా బాధ కలిగింది. అయినప్పుడు కూడా ఈ గొడవలో నాకు ఎటువంటి సంబంధం లేనప్పుడు కూడా నా అరెస్ట్ వల్లే ఇది ఆగుతుంది అనుకుంటే నేను స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను సరెండర్ అవడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే చేయని తప్పుకి నన్ను బలి చేసే దూరం నాగేశ్వరరావు, నువ్వు గతంలో కూడా నీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టావు, నా ఇల్లు కూడగొట్టే ప్రయత్నం చేసావు, నా మీద భౌతిక దాడులు చేసావు, అదేవిధంగా నా కాలార్థాలు పడగొట్టించావు, నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి నన్ను ఆర్థికంగా దెబ్బతీసావు. అయినప్పుడు కూడా నీ యొక్క తప్పుని నేను ఎదిరించి ఇవాళ కూడా నీ కైట్లూరు నియోజకవర్గంలో నీ యొక్క చేసేటువంటి తప్పుని నేను ఎదురుస్తున్న ఉద్దేశంతో నన్ను ఏదో రకంగా నువ్వు నన్ను బలి చేయాలని ఉద్దేశంతో లేని వ్యక్తిని నన్ను ఇక చేయడం జరిగింది. దూరం నాగేశ్వరరావు, నీకు సవాల్ చేస్తామన్నా, నేను ఆ ఘటనలో ఉన్నట్టు ఒక్క చిన్న ఆధారమైన చూపిస్తే నీ శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకుంటా. అయినప్పుడు కూడా నేను ఎందుకు ఇవాళ పోలీసులకి నేను సహకరిస్తున్నానంటే కైట్లూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు బాగుండాలి. కైట్లూరు ప్రజలు శాంతి కోరుకున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమికి ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు కాబట్టి అటువంటి శాంతి భద్రతలు ఒకవేళ నేను జైల్లో ఉన్నంత మాత్రాన నాకేమన్నా తప్పు చేసినట్టు కాదు. నేను దీంట్లో తప్పు చేయలేదని కోర్టు ద్వారా నిరూపించుకోవడానికే నేను ఇవాళ పోలీసులు సరెండర్ అవుతున్నా. దయచేసి మన దళిత సోదరులు కూడా నేను రెండు చేతుల జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా సోదరులారా, నన్ను ఏదో రాజకీయ కక్షతో ఇరికించాలన్న సంగతి దాని కూడా ప్రజలందరికీ తెలుసు. బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి ఈ రకంగా ప్రేరేపించి నా మీద ఉసుకొల్పే ప్రయత్నం చేస్తున్నారు దూరం నాగేశ్వరరావు గారు. దూరం నాగేశ్వరరావు, నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను వెళ్ళి వచ్చిన తర్వాత కొల్లి బాబీ 2.0 ఏంటో చూపిస్తా. నువ్వు చేసినటువంటి అక్రమాలు, నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు, నీ కొడుకుల్ని రోడ్డు మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలు, నువ్వు చేసినటువంటి తప్పులు నిరూపించి రోడ్డు మీద నుంచోబెట్టకపోతే నువ్వు ఎవరికైతే స్నేహితులు మోసం చేసావో, ఎవరికైతే అప్పులు ఇవ్వాలో, ఎవరికైతే నువ్వు ఇబ్బందులు పెట్టావో మొత్తం అందరూ కూడా సాక్ష్యాధారాలతో రోడ్డు మీద పెడతా తెలియజేసుకుంటూ మరొకసారి నేను రాగానే దాని కూడా బాధితులందరూ కూడా పరామర్శిస్తా. అదేవిధంగా దళిత సోదరులందరూ కూడా చాలా సమన్వయంతో ఈ యొక్క గొడవకి అంతం పలకాలని కోరుకుంటా ఉన్నా.